Hi, I'm Ganesh. Yes! ఏముందిరా ఇంకెందుకు లేటు ఇంట్రడ్యూస్ చేసుకో. నువ్వు ఇక్కడ పనిచేయడానికి రాలేదు, పట్టేయడానికి వచ్చావు. కమాన్. హాయ్, ఐఎమ్ గణేష్ సుబ్రహ్మణ్యన్. హాయ్, సంధ్య చటర్జీ. ఫ్రమ్ తంజావూర్. మదర్ తెలుగు, ఫాదర్ తమిళ్. ఐఎమ్ జాయినింగ్ టుడే ఇన్ దిస్ ఆఫీస్. నైస్ మీటింగ్ యూ. I'm very happy working with all these lovely peoples in this office. పట్టించుకోదేంటి? సంధ్యా చాటర్జీ, you are from Calcutta? Yeah. Oh, do you know Telugu? Yeah, I know. అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. తెలుసా? సరే సరే, మరి ఇంకేంటి, హ్యాపీ తెలుగులో మాట్లాడుకోవచ్చు. తెలుగు బాగానే మాట్లాడుతున్నారుగా, ఇంగ్లీష్ ఏంటి అలా ఉంది? మంది స్టైల్ అండి. ఇప్పుడు ఆయన ఇంగ్లీష్ బాగుంటుంది కానీ తెలుగు యాస ఉంటుంది. మంది ఇంగ్లీష్ యాస ఉంటుంది కానీ తెలుగు చాలా బాగుంటుంది. సరే, ఇంకేంటి విశేషాలు? ప్లీజ్ ఇది ఆఫీస్. వుడ్ యు మైండ్ డూయింగ్ యువర్ వర్క్? ఈ ఫైల్స్ అన్ని డీకోడ్ చేయాలి. రేపు మార్నింగ్ కల్లా ప్రాజెక్ట్ అవుట్పుట్ నా టేబుల్ మీద ఉండాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లక్కీ, వాట్స్ ద ప్రోగ్రామ్ టుడే? బ్లాక్. నేను నువ్వేనా తెల్లగడం అంటే నీ ముఖం మీద రాసి రీఫ్లో తోసేస్తే బ్లాక్ ఇంక రాసేసుకోవచ్చు. హే శేఖర్, వాట్స్ ద ప్రోగ్రామ్ టుడే? సాయంత్రం ఇద్దరం కలిసి చచ్చిపోదాం. ఓకే, పని చేసుకో. ఓకేనా? రే, ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దాం చెప్తాను కదా నీకు. ముందు నేను చెప్పేదనరా, ఆ ఆకర్ష్ గారు నా మీద బాగా పగ పెట్టాడురా. ఓ పెద్ద బండిల్ ఫైల్స్ నా టేబుల్ మీద పెట్టి డీకోడింగ్ అని ఎన్కోడింగ్ అని తెలియని బూత్లో తిట్టేస్తున్నారా. నువ్వు అక్కడి నుంచి కొంచెం కోఆపరేట్ చేస్తే నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తా మామా. రే, నువ్వేం చెయ్యకరా. నీ సిస్టమ్ కూడా నా కంట్రోల్లో తీసుకొని నీ వర్క్ కూడా నేనే చేస్తా, సరేనా? థ్యాంక్స్ రా, ఐ లవ్ యూ మామా. పని చేసుకో. నా కర్మ ఎటు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నీ పని మీద వచ్చి నేను పని లేకుండా పోయాను. GANESH గణేష్. GANESH గణేష్. అరే sit down please sit down. వాట్ హ్యాపెండ్? సార్ అది నేను ఇచ్చిన వర్క్ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? సార్ యాక్చువల్లీ డోంట్ టాక్ స్టూపిడ్. టీవీకి కంప్యూటర్కి తేడా తెలుసా నీకు? ఇక్కడనే కంప్యూటర్లో ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉంటాయి. నువ్వు ఇక్కడ ఏదో పని చేసిన సిస్టమ్స్ అన్ని నాశనం అయిపోతాయి. కోట్లాది రూపాయల వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది. పని రాకపోతే నేర్చుకో, ఇంట్రెస్ట్ లేకపోతే మానుకో, అంతేగాని అలాంటి పిచ్చి పిచ్చి వేషాలే. నువ్వు రికమెండేషన్ మీద వచ్చావు నాకు తెలుసు, నీకు ఏమీ రాదు అని కూడా నాకు తెలుసు. అయినా నేను నిన్నేమి చేయలేనని అనుకోకు. గెట్ అవుట్ ఆఫ్ హియర్. గో. Sit down and do your work. I say sit down. సంధ్య, లంచ్ కా? మేనేజర్ గణేష్ ని తిట్టారు కదా, సో తను ఫీల్ అయ్యాడేమోనని. ఏంటి బ్రో, మేనేజర్ తిట్టాడని ఫీల్ అవుతున్నావా? ఐటీ ఫీల్డ్ ఇలాంటివన్నీ చాలా కామన్ బ్రో. ఇంత బాధపడితే ఇంత ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే ఇంతే బాధపడతారు. ఎంత బాధపడినా ప్రాబ్లం సాల్వ్ అవునప్పుడు బాధపడడం ఎందుకు బ్రో? అంటే మేనేజర్ తిట్టినందుకు నీకేం బాధలేదా? సెల్ ఫోన్ అన్నాక మెసేజ్లు, అమ్మాయిలు అన్నాక కాంప్లిమెంట్లు, బాస్లు అన్నాక క్లాసులు పీకడం చాలా కామన్ బ్రో. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది బాస్. వాడికి యాంకరింగ్ అంటే పిచ్చా. ఎప్పటికైనా టీవీ స్టార్ అయ్యేంత రేంజ్ ఉందని తెగ ఫీల్ అవుతుంటాడు. అనవసరంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడిపోతుంటాడు. ఇది చాలు రే ఆకర్షు, నీకు అయ్యిందిరా. క్వార్టర్ అడిగితే ఇవ్వగానే డైలాగ్ కావాలంటే నడు. ఈ ఫోన్ ఒకటి.
రేసీను ఎవరిని ముంచాలరా? పేరు, వృత్తి, హాబీస్, ట్యాంకరింగా? ఒక్కసారి మొహానికి రంగు పడితే ట్రాక్ ఏంట్రా, లైఫే మారిపోద్ది. మే హూనా, ఇక నువ్వు ఫోన్ పెట్టే. సంధ్య సార్ ప్లీజ్ ఫిక్స్ ఇట్. ఎస్ సార్. గెట్ బ్యాక్ టు వర్క్ నౌ. షూర్ సార్. నీ నేను సంజు కోసం లోపలికి వస్తే నువ్వు తననే బయటికి పంపేలా ఉన్నావు. సంధ్య